ట్రంప్ అమెరికా ప్రజలకు మాత్రం ఒక సంతోషపెట్టాడు. ఒక సంచలనాత్మకమైన ప్రకటన అంటే యుద్ధ విరమణ గురించినో వీటి గురించినో అంటే కాదు. తన దేశంలో ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతూ ఓ పక్కన ధరల పెరుగుదలతో ఏదైతే తను వేసిన టారిఫ్ల పుణ్యమని ధరలు పెరిగిపోయి అక్కడ వాళ్ళు ఆ పన్నులు కట్టలేక నానా తిప్పలు పడితే జాతీయవాదం ముసుగులో దాన్ని కవర్ చేసుకురావడానికి ప్రయత్నించిన తర్వాత విరక్తి చెందినటువంటి ప్రజలకి ఇంకో పక్కన యుద్ధం అప్పుడు నోటికొచ్చిన కారు కూతలకు వస్తా నిమిషానికి ఒక మాట మారుస్తా చేసినటువంటి దరిద్ర ప్రకటనల తర్వాత విసిగిపోయి ఉన్నటువంటి వేళ కాస్త సంతృప్తి పరిచేటటువంటి చర్యకు దిగాడు. బిగ్గెస్ట్ ట్యాక్స్ కట్ అమెరికా చరిత్రలోనే లేనంత చేస్తున్నానని ప్రకటించాడు. ప్రతి అమెరికన్ కుటుంబ సభ్యుడికి $20 ఏడాదికి ట్యాక్స్ మిగులు అన్నటువంటిది ప్రకటించాడు. Next year, you will also see the results of the largest tax cuts in American history that were really accomplished through our great, big, beautiful bill, perhaps the most sweeping legislation ever passed in Congress. We wrapped 12 different bills up into one beautiful bill. That includes no tax on tips, no tax on overtime, and no tax on Social Security for our great seniors. Under these cuts, many families will be saving between $11,000 and $20,000 a year, and next spring is projected to be the largest tax refund season of all time. అది అమెరికా ప్రభుత్వం తాజాగా అనేక ట్యాక్స్ కట్స్ ప్రకటిస్తోంది. దాని ద్వారా $11,000 నుంచి $20,000 ఏడాదికి ప్రతి కుటుంబానికి మిగలబోతోంది అని ట్రంప్ ప్రకటించడంతో సంచలనమైంది. ఒక్కసారిగా అమెరికన్ స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టడం ప్రారంభించినాయి.